ఎట్లుంది పరిస్థితులు బయటకు వచ్చారు, కంగారు కూడా డెడ్ లైన్ రాబోతుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? సొసైటీని ఇన్ని రోజులు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం అవగాహన చేసుకున్నారు? పరిస్థితిని అంతా జరుగుతున్నది ఏంటనేటువంటిది మీరంతా చూస్తున్నారు. ఏం అంటే మేము చేసిన ప్రయత్నం ఏంటిది, ఆ ప్రయత్న క్రమంలో జరిగినటువంటి నష్టాలు, త్యాగాలు, నష్టాలు, ఆ క్రమంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయము, ఆ తర్వాత భవిష్యత్తు గురించి కూడా మేము చెప్తున్నటువంటిది, ఇప్పుడు క్రమంగా జరుగుతున్నటువంటి అన్నీ కూడా మీ ముందు ఉన్నాయి. వీటన్నింటిలో ఉన్నటువంటి ముందుకు పోవడానికి ఉన్నటువంటి దారి ఏదైతే ఉంటుందో ఆ దారిని పట్టుకొని ముందుకు పోవాలని చెప్పనేటువంటిది అనుకుంటున్నాం. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి సమాజంలో, ఆ సమస్యల మీద ప్రజలు సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది, చైతన్యయుతంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రయత్నంలో మేము కూడా భాగం కావాలని చెప్పని ఇప్పటిదాకా చేసినటువంటి పని ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ భవిష్యత్తుకు లింక్ అయ్యేలాగా, కంటిన్యూటీ ఉండేలాగా మా ప్రయత్నం, మా భూమిక అందరి సహకారంతో ఉండేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వాల సహకారం ఒకవేళ లేకపోతే ప్రభుత్వాల సహకారం గురించి నేను అనలేదు. అందరు మీడియా మిత్రుల సహకారము, వేరు సంఘాలు ఉన్నాయి, కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. దాంట్లో ఏమాత్రం ప్రజల పక్షం అని చెప్పనేటువంటిది ఏమాత్రం ఉన్నా ఆ ప్రజల పక్షం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని కన్సాలిడేట్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటిది అనుకుంటున్నాము. అనేక సమస్యలు దాంట్లో కూడా ఆ ప్రయత్నం అంతా సులభమేం కాదు. ఒక మాట ఇక్కడ నేను మాట్లాడుతున్నా అని చెప్పంటే అదేదో ఇక జరిగిపోతుంది అని చెప్పనేటువంటిది అయితే ఏం కాదు. ఆ దిశలో మా ప్రయత్నం ఉంటుంది. ఇప్పటి వరకు మాకు ఉంటే చాలా వాటి నుంచి గ్యాప్ కూడా ఉంది. ప్రజా జీవితంలోనే ఉన్నప్పటికీ, రాజకీయాలలోనే ఉన్నప్పటికీ, సమాజ మార్పులను అర్థం చేసుకుంటున్నప్పటికీ, అయినప్పటికీ కూడా ఏదో కొంత ప్రత్యక్షంగా చూసినప్పుడు కొంత గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఒక దిశను మార్చుకున్న తర్వాత ఆ దిశలో ముందుకెళ్ళడంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలానే ఆటంకాలు సృష్టిస్తాయి అనేటువంటి విషయం తెలుసు. ఇది టఫ్ జాబ్ అనేటువంటిది కూడా తెలుసు. అయినప్పటికీ కూడా తప్పనిసరి ఆ దిశలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. వేరే మార్గం లేదు కాబట్టి తప్పకుండా మేము ఎన్నో ఆరోపణలు కూడా వస్తున్నాయి మీ మీద. లొంగిపోయారు కానీ ఆ పార్టీలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా కావాలని చెప్పి లొంగిపోయారు. వాళ్ళు పార్టీలన్నీ కూడా వాళ్ళ వెనక ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. ఏ ఆరోపణలు అని చెప్పినటువంటి అన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అనేటువంటి చెప్తున్నాం. మమ్మల్ని విశ్వసించండి. మా ఆచరణను చూసి ఇంతకాలము కమిట్మెంట్ తోటి పనిచేసినటువంటి వాళ్ళం ఏ స్వార్థానికి గురై మా వాళ్ళని మేము ఏదో చేస్తాం, నష్టం చేస్తాం, ఉద్యమానికి నష్టం చేస్తామని చెప్పనేటువంటిది తొందరపడి ఆ నిర్ణయాలకు రాకండి. ఎందుకంటే ఇబ్బంది అనిపిస్తుంది మాకు. ఇంతకాలం పనిచేసినటువంటి వాళ్ళ మీద ఆ ఆరోపణ చేస్తున్నటువంటి వాళ్ళు సరే మా సహచరులు చేసినప్పుడు కొద్దిగా తక్కువ ఇబ్బంది అనిపించినప్పటికీ సరే వాళ్ళకు కూడా తెలుసు కదా అనేది ఇబ్బంది అనిపిస్తుంది. బయట ఉన్నటువంటి వాళ్ళు చేసినప్పుడు కొంత కోపంతో పాటు, ఎందుకంటే అందరు ఎవరు ఏం ఆ ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేటువంటిది అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అందరూ అర్థం చేసుకోకండి. పార్టీ అని చెప్పనేటువంటిది మేము పని చేయాలని చెప్పనేటువంటిది అనుకుంటున్నాము, పని చేయాలని చెప్పి అనుకుంటున్నాము. పని చేస్తున్నప్పుడు ఏదో ఒక నిర్మాణం అవసరం ఉంటుంది, ఏదో ఒక రూపం అవసరం ఉంటుంది. దానికి ఏ రూపం సరి అనేటువంటిది, దాంట్లో ఏ నియమాలు నిబంధనలు పెట్టుకుంటాం మేము అనేటువంటిది అనేక మంది మేము అని చెప్పంటే వచ్చినటువంటి ఒక 10 మందిమో 100 మందిమో 200 మందిమో అనేటువంటి అనడం లేదు. ఆల్రెడీ బయట చాలా ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, విద్యార్థులు, యువకులు, వేరు కళాకారులు చాలా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని, మీ అభిప్రాయాలు తీసుకొని ఒక సరైనటువంటి దిశను ఇవ్వడం కోసం అయితే ప్రయత్నం చేస్తాం. అది ఏ రూపం ఉంటుంది అని చెప్పనేటువంటి నేను చెప్పడం తొందరపాటు అవుతుంది. ఎందుకంటే నాకు అట్లాంటిది ఏదో ఇమేజ్ అనేటువంటిది అట్లా రూపొందలేదు అనేటువంటిది. మల్లోజు వేణుగోపాల్ కూడా లొంగిపోయినప్పటికీ 6 కోట్ల రూపాయల క్యాష్, అలాగే 6 కేజీల బంగారం కూడా ఆ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఒకవేళ ప్రజల కోసం పోరాడే వాళ్ళు ప్రజలకు అప్పచెప్పకుండా పోలీసులకు ఎందుకు అప్పచెప్పారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. లేదు, పోలీసులకు డబ్బులు అప్పగించింది లేదు. ఒక్క పైసా కూడా డబ్బులు అప్పగించింది లేదు. తప్పుడు, అది మీకు ఎక్కడో మిస్అండర్స్టాండింగ్. మీకు లేదు, ఏ మీడియాలో కూడా రాలేదు, నేనే చూడలేదు ఇప్పటి వరకు. తను పోలీసు వాళ్ళకి అప్పచెప్పినవని చెప్పలేదు, నాకు అప్పచెప్పినవనేటువంటి చెప్పి 6 కోట్ల క్యాష్ 6 కేజీల బంగారం లేదు, నా పేరు చెప్పింది తప్పించి పోలీసులకు అప్పచెప్పిన అనేటువంటి చెప్పలేదు. ప్రధాన కారణాలు ఏమున్నాయి లొంగిపోవడం అంటే? ఇప్పుడు ఇంకా లొంగిపోయే వాళ్ళ గురించి కావచ్చు, లేకపోతే ప్రజల గురించి ఎవరైనప్పటికీ కూడా అంటే పరిస్థితి అంత అర్థమవుతున్నది. ఈరోజు ఉన్నటువంటి
సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు, మ్, విప్లవోద్యమం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇవన్నీ చూసుకున్నప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడం అనేటువంటిది సరైనటువంటిది. మనం ఏదైతే భావజాలంతో ఉన్నామో ఆ భావజాలాన్ని నుంచి పక్కకు తప్పుకోకుండానే అదే నిజాయితీతోటి, అదే నిబద్ధతతోటి మనకు ఏవైతే ఇస్తున్నటువంటి అవకాశాలు, ఈ స్థితి, ఈరోజున్న పరిస్థితి ఇచ్చేటువంటి అవకాశాలను ఉపయోగించుకొని పనిచేద్దాం అనేటువంటి దాంతో మిగిలినటువంటి వాళ్ళు కూడా బయటికి రావాలని చెప్పనేటువంటిది నేను అప్పీల్ చేస్తున్నా. ఇప్పటికి కూడా పదే నేను వచ్చినప్పటి నుండి అప్పీల్ చేస్తున్నా. ఎన్ని విమర్శలైనా కానీ ఎప్పుడు కూడా నేను అప్పీల్ చేయడానికి మాత్రం వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు కూడా చివరికి కూడా అదే అప్పీల్ చేస్తున్నా. మిగతా వాళ్ళు కూడా వస్తారు. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తున్నా. ప్రభుత్వం అంటే ఈ పరిస్థితి ఏర్పడి అందరూ వచ్చేస్తారు, తప్పకుండా వచ్చేస్తారు. 15 రోజులు పెంచుకోవచ్చు, లేదా ఏదైనా చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వాలు కూడా తొందరపడకుండా ఉంటే అయిపోతుంది. ఇప్పుడు ఎవరు ముఖ్యమైనటువంటి నాయకత్వం పెద్దగా ఏమీ లేదు కాబట్టి నష్టాలు కాకుండా ఇప్పటి వరకు చాలా ప్రయత్నం చేస్తున్నారు. తీసుకురావడానికే ప్రయారిటీ ఇస్తున్నాయి ప్రభుత్వాలు కూడా. ఏదో రకంగా బయటికి తీసుకొద్దామనే అందరికి మీకు కూడా కనిపిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నప్పుడు అట్నే ప్రయత్నం చేసి అందరిని బయటికి తీసుకురావడం కోసం కొద్దిగా ఓపికగా వ్యవహరిస్తే బాగుంటుంది అనేటువంటిది ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తున్నాయి ఈ సందర్భంగా. చాలా వరకు కూడా జరిగింది. అవును, బాధ అనిపిస్తున్నది. అంటే బాధ్యత కూడా ఉంది దాంట్లో, అందరి పార్టీ బాధ్యత ఉంది దాంట్లో, నా బాధ్యత కూడా ఉంది. దీన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి? ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు, విప్లవోద్యమంలో భాగంగా ఒకటి సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు త్యాగాలు, నష్టాలు అని చెప్పనేటువంటి అనివార్యమే. అయితే అరే ఇది ఏదో దిశ అంటే వీళ్ళు వెనక్కి వచ్చేసారు కదా, మరి వాళ్ళు ఇంకొక దాంతో ఆలోచనతోటి పనిచేస్తుంటే వీళ్ళు దాన్ని వదిలిపెట్టి వచ్చిండ్రు అనేటువంటిది అట్లా వాళ్ళు అనుకున్నప్పుడు అవన్నీ అరే ఏంటి వీళ్ళు వాటిని గుర్తించడం లేదు కదా అంటే, మేమైతే అట్లా వాటిని గుర్తిస్తున్నాము. దాని కంటిన్యూటీ భవిష్యత్తుకు ఉండేలాగా చూస్తాం. ఆ అమరుల త్యాగాల ప్రేరణతో రేపు సమాజ మార్పు కోసం భారతదేశంలో ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మా భాగస్వామ్యం తప్పకుండా. వాళ్ళందరినీ అప్పీల్ చేస్తున్నాము, అర్థం చేసుకోండి, మమ్మల్ని తొందరపడకండి అప్పీల్ చేస్తున్నాము. ఏ అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని అందరితో మేము కలిసి ఉంటాము, వాళ్ళని కూడా పట్టించుకుంటాము అనేటువంటిది చెప్పదలుచుకున్నటువంటిది. సామాన్